హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2024 తెలంగాణ డిఎస్సి హెచ్జిటిలో వచ్చినటువంటి మెథడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము ముందుగా తెలుగు మెథడ్ చూద్దాము. మరి తెలుగు మెథడ్లో మొదటి క్వశ్చన్ చూడడం ఏమిచ్చినట్టు ఇక్కడ తమ భావాలను, ఉద్వేగాలను, ఆలోచనలను, ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా సహజంగా రూపొందించుకున్నటువంటి సాధనం భాష అని నిర్వచించినటువంటి భాషావేత్త ఎవరన్నారు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఎవరంటే సెఫైర్ అనేటువంటి భాషావేత్త ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏమో ఒకసారి చూద్దాము. తమ భావాలను, ఉద్వేగాలను, ఆలోచనలను, ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా సహజంగా రూపొందించుకున్నటువంటి సాధనమే భాష అని చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అపరిచిత పద్య భాగాలకు సరైనటువంటి శీర్షికలను సూచించగలుగుట అనేటువంటి స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినటువంటిది. మరి దీనికి అవసరం అంటే అవగాహన అనేటువంటి లక్ష్యం అనమాట. సో మరొకసారి చూడండి. అపరిచితమైనటువంటి పద్య భాగాలకు సరైనటువంటి శీర్షికలను పేరు పెట్టడానికి సూచించగలుగుతున్నటువంటి స్పష్టీకరణ అనేటువంటిది ఏ బోధన లక్షణాలకు చెందినటువంటిది అంటే అది అవగాహనకు చెందినటువంటి స్పష్టీకరణ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద్విత్వానికి సంయుక్తము, సంయుక్తానికి ద్విత్వము ఉపయోగించడం వల్ల ఏర్పడే ధ్వని దోషాలకు ఉదాహరణలు. దీనికి అవసరం అంటే పక్షి పులుసు, అన్నాయము అనేటువంటివి దీనికి ఉదాహరణ కావడం జరుగుతుంది. ద్విత్వానికి సంయుక్తము, అదేవిధంగా సంయుక్తానికి ద్విత్వము ఉపయోగించడం వల్ల ఏర్పడేటువంటి ధ్వని దోషాలకు ఉదాహరణలు ఇక్కడ ఏమిచ్చినట్టు ఇక్కడ పక్షి, పులుసు, తర్వాత అన్నాయము అనేటువంటివి వీటికి ఉదాహరణ కావడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక విద్యా సంవత్సరంలో వచ్చే సెలవులు, పని దినాలు, పరీక్షలు, పాఠశాల ఉత్సవాలు మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుడు పాఠ్య సహపాఠ్య కార్యక్రమాలను సంబంధించి నెలల వారీగా రూపొందించుకునేటువంటి ప్రణాళికని ఏమంటారంటే, చాలా ఇంపార్టెంట్ చూడండి, ఇది వార్షిక ప్రణాళిక అని అంటారు. అంటే అర్థమైంది ఇక్కడ ఒక విద్యా సంవత్సరంలో వచ్చేటువంటి సెలవులు, పని దినాలు, పరీక్షలు, పాఠశాల ఉత్సవాలు మొదలైనటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుడు పాఠ్య సహపాఠ్య కార్యక్రమాలను సంబంధించి నెలల వారీగా రూపొందించుకున్నటువంటి ఇక్కడ ప్రణాళికను ఏమంటారంటే వార్షిక ప్రణాళిక, ఇయర్ ప్లాన్ అని అనడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓవర్ హెడ్ ప్రొజెక్టరు ఏ రకమైనటువంటి బోధనోపకరణం అంటే ఇది దృశ్య బోధనోపకరణము. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేటువంటిది దృశ్య బోధనోపకరణం అనమాట ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. లఘు పరీక్ష, ప్రాజెక్టు పనుల నిర్వహణ ఈ రకమైనటువంటి మూల్యాంకనంలో భాగము. లఘు పరీక్ష మరియు ప్రాజెక్టు పనులు ఏ రకమైనటువంటి మూల్యాంకనంలో భాగం అంటే ఇవి. దీనికి ఆన్సర్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్ష తర్వాత ప్రాజెక్టు రెండు కూడా భాగాలు కావడం జరుగుతుంది. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారు, దీన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్ అని అంటారు. తర్వాత నెక్స్ట్ మనము ఇంగ్లీష్ మెథడాలజీ చూద్దాం మనము. మరి ఇంగ్లీష్ మెథడాలజీ ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ద ఫాలోయింగ్ థీమ్స్ బెస్ట్ సూట్స్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ప్రైమరీ లెవెల్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫ్యామిలీ అనమాట. మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో ఇక్కడ ఫ్యామిలీ అనేటువంటిది మనకు దీనికి ఆన్సర్ కావడం జరిగింది. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ద ఫాలోయింగ్ థీమ్ బెస్ట్ సూట్స్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ద ప్రైమరీ లెవెల్. ప్రైమరీ విద్యార్థులకు సరిపోయేటువంటి మొదటి టీచింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ మనకు ఫ్యామిలీలో స్టార్ట్ కావడము జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రజనీ హూ టీచ్ క్లాస్ 5th asked the learners to complete the conversation in the boxes provided. She asked them to practice the dialogues before role playing them. The skills that were developed here are. మరి దీనికి ఆప్షన్ 4 ఉన్నాయి ఇక్కడ. దీనికి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏమంటే ఇక్కడ ABCD 4 కూడా అంట. మరి దీనికి ఏమంటే ఇక్కడ రీడింగ్, లిజనింగ్, రైటింగ్, తర్వాత స్పీకింగ్ ఈ 4 కూడా ఇందులో కలిసి ఉండడం జరిగింది. మరోసారి చూద్దాం మనము. Rajani who teaches class 5th asked the learners to complete the conversation in the boxes provided. She asked them to practice the dialogue before role playing them. The skill that were developed here are. అంటే ఈ యొక్క రోల్ ప్లేలో ఆ యొక్క విద్యార్థులకు మనము డెవలప్ అయ్యేటువంటి స్కిల్స్ ఏమంటే ఇక్కడ రీడింగ్ స్కిల్ వస్తుంది, లిజనింగ్ స్కిల్ వస్తుంది, అదేవిధంగా రైటింగ్ స్కిల్, అదేవిధంగా స్పీకింగ్ స్కిల్, ఈ స్కిల్స్ ఇవన్నీ కూడా మనకు రావడము జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. మరి ఇక్కడ ఏమి చూడండి. ఇక్కడ వీ కెన్ సిట్ ఇన్ అవర్ డ్రాయింగ్ రూమ్స్ అండ్ డిస్కస్ ద పార్లమెంటరీ డిబేట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ డిస్ప్లేస్మెంట్స్. చూడండి ఇక్కడ మళ్ళీ చూద్దాము.
ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. We can sit in our drawing rooms and discuss the parliamentary debates happening in Delhi. ఇది దేనికి వస్తుందంటే ఇది ఏ క్యారెక్టరిస్టిక్ కిందకి వస్తుందంటే ఇది లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ డిస్ప్లేస్మెంట్స్ కిందకి రావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దిస్ యాక్టివిటీ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ ప్రమోటింగ్ స్పీకింగ్ అబిలిటీస్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ ఎనాక్టింగ్ ఏ రోల్ ప్లే అనేటువంటిది ఇక్కడ మనకు ఆన్సర్ కావడం జరిగింది. చూడండి మరోసారి. దిస్ యాక్టివిటీ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ ప్రమోటింగ్ స్పీకింగ్ ఎబిలిటీస్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్. మరి యాక్టివిటీ కోసం మనకు సూట్ అయ్యేటువంటి ఇక్కడ ఎబిలిటీ మనకి ఏమంటే ఇక్కడ ఎనాక్టింగ్ ఏ రోల్ ప్లే అనేటువంటి చాలా దానికి సూట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దిస్ క్వశ్చన్ ఈజ్ డిఫికల్ట్ టు ఫ్రేమ్ బట్ ఈజీ టు ఎవాల్యుయేట్ ఇట్స్ ఆన్సర్. దిస్ క్వశ్చన్ ఈజ్ డిఫికల్ట్ టు ఫ్రేమ్ బట్ ఈజీ టు ఎవాల్యుయేట్ ఇట్స్ ఆన్సర్. మరి ఇందులో ఈజీగా క్వశ్చన్ తయారు చేయడానికి కొద్దిగా డిఫికల్ట్గా ఉంది, ఈజీగా ఆన్సర్ వచ్చేటువంటి ఇక్కడ మనకు ఉన్నటువంటి దానికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటి ఏమవుతుంది ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇస్ డిఫికల్ట్ టు ఫ్రేమ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆన్సర్ చేయడం మాత్రం చాలా ఈజీగా ఉండేటువంటి క్వశ్చన్లు అనమాట ఇవి. సో దీనికి ఆన్సర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. సిఏఎల్పి స్టాండ్స్ ఫర్. సిఏఎల్పి యొక్క ఫుల్ ఫామ్ ఇక్కడ ఏమంటే ఇక్కడ కాగ్నిటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. సిఏఎల్పి స్టాండ్స్ ఫర్ కాగ్నిటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. ఇవి ఇంగ్లీష్లో వచ్చినటువంటి మెథడ్. తర్వాత నెక్స్ట్ చూద్దాము మ్యాథ్స్ మెథడ్ చూద్దాం మనము. మ్యాథ్స్ మెథడ్లో ఉంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ఇక్కడ పిల్లలలో గణిత భావనలు ఏర్పడడానికి సంబంధించినటువంటి క్రింది జతలను చదవండి. పిల్లలలో గణిత భావనలు ఏర్పడడానికి సంబంధించినటువంటి క్రింది జతలను చదవండి. మరి ఏబి ఇక్కడ ఇచ్చినాడు. ఇక్కడ ఇందులో మనకు ఏబిసి ఇచ్చినాడు. ఇందులో మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ సరైన సమాధానం ఏమిటి ఇక్కడ కేవలము బి మాత్రమే సరైన సమాధానం అంటే చూద్దాం ఇక్కడ మనము. మరి ఫస్ట్ ఏముందంటే ఇక్కడ గణిత భావనలు ఏర్పడడానికి ఉన్నటువంటి కింద స్టేట్మెంట్లలో విద్యార్థి ఒక త్రిభుజ పటాన్ని చూసి దాని లక్షణాల ఆధారంగా మానసిక చిత్రాన్ని ఏర్పరచుకోవడము విచక్షణ. ఇది రాంగ్ అవుతుంది. మరి సెకండ్ ఏముంది ఇక్కడ విద్యార్థి చతుర్భుజ భావనను అన్వయింపచేసి దీర్ఘ చతురస్రము ట్రెపీజియము అన్నీ కూడా చతుర్భుజాలే అని నిర్ధారణ చేసుకోవడము సాధారణీకరణము. ఇది కరెక్ట్ అవుతుంది అనమాట ఇది. మరి థర్డ్ ఏముంది ఇక్కడ ఇచ్చిన వివిధ రంగులు ఆకారాలు గల వస్తువుల నుండి గుండ్రం అనేటువంటి సామాన్య లక్షణము ఆధారంగా విద్యార్థి వృత్త వస్తువులను వేరు చేయడము అమూర్తీకరణము. ఇది కూడా రాంగ్ అనమాట. మరి ఇందులో సరైనటి ఏమంటే బి మాత్రమే సరైనటువంటిది. ఏమిచ్చింది ఇక్కడ విద్యార్థి చతుర్భుజ భావనను అన్వయింపచేసి చతురస్రము దీర్ఘ చతురస్రము ట్రెపీజియము అన్నీ కూడా చతుర్భుజాలే అని నిర్ధారణ చేసుకోవడం అది దేని కిందకి వస్తుందంటే అది సాధారణీకరణం కిందకి రావడము జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక విద్యార్థి లాభ నష్టాల భావనను జీవిత సందర్భాలలో వినియోగించును అయినా ఆ విద్యార్థి సాధించినటువంటి విద్యా ప్రమాణం ఏమిటి ఇక్కడ? దీనికి ఆన్సర్ ఏమంటే అనుసంధానం అనమాట. చూడండి ఇక్కడ ఒక విద్యార్థి లాభ నష్టాల భావనను నిత్య జీవిత సందర్భాలలో వినియోగించును అయినా ఆ విద్యార్థి సాధించినటువంటి విద్యా ప్రమాణం ఇక్కడ ఏమంటే అన్వయించడం అనమాట అవి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సంశ్లేషణ పద్ధతి యొక్క గుణాలను గుర్తించండి. క్రింది వాటిలో సంశ్లేషణ పద్ధతి యొక్క గుణాలను గుర్తించండి. మనకి ఇక్కడ మొత్తం ఇక్కడ 4 ఉన్నాయి ఇక్కడ మనకి స్టేట్మెంట్లు. అందులో సరైనవి ఏమంటే ఇక్కడ ఏబిడి సరైనవి, కానీ సి మాత్రం సరైనది కాదంట. మరి చూద్దాం ఇక్కడ మనము. మరి సంశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఫస్ట్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ ఇది సంక్షిప్తమైనటువంటి పద్ధతి సరైనటువంటిది. సెకండ్ ఏముంది ఇక్కడ ఇది కాలాన్ని పొదుపు చేస్తుంది, ఇది కూడా సరైనటువంటిది. మరి సి కాదు కాబట్టి ఫోర్త్ చూద్దాం, డి చూద్దాము. ఈ పద్ధతి సాధారణ సమస్యలను వేగంగా సాధించడానికి ఉపయోగపడుతుంది. ఈ 3 కూడా సరైనటువంటి స్టేట్మెంట్లో. ఏమి ఇచ్చినాడు ఇక్కడ ఇది సంక్షిప్తమైనటువంటిది, అదేవిధంగా ఇది కాలాన్ని పొదుపు చేస్తుంది. మరి నెక్స్ట్ ఏమంటే ఈ పద్ధతి సాధారణ సమస్యలను వేగంగా అది సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇవి సంశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు అనమాట. మరి సి కాదు, సి ఇక్కడ ఏమిచ్చిందంటే ఇది అన్వేషణ దృక్పథాన్ని పెంపొందిస్తుంది, ఇది రాంగ్ అనమాట ఇది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. గణిత బోధనలో అభ్యాసన వనరులకు సంబంధించినటువంటి క్రింది వ్యాఖ్యలను చదవండి. గణిత బోధనలో అభ్యసన వనరులకు సంబంధించినటువంటి క్రింది వ్యాఖ్యలను చదవండి. మనకి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఉంది ఇక్కడ. ఇందులో సరైనవి ఏమిటి ఇక్కడ 2 వ్యాఖ్యలు కూడా సత్యమంటే ఇక్కడ చూద్దాం ఇక్కడ మనము. మరి గణిత బోధనలో అభ్యసన వనరులకు సంబంధించినటువంటి క్రింది వ్యాఖ్యలో సరైనవి ఇక్కడ ఏమనంటే ఫస్ట్ ఏముంది ఇక్కడ గణితంపై ఆసక్తి గల విద్యార్థులు గణిత క్లబ్లలో సభ్యులుగా ఉండి వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే.
మరి సెకండ్ ఏముంది, దర్జీ, వడ్రంగి, తోటమాలి మొదలైన వారిని గణిత బోధన అభ్యాసాలను మానవ వనరులుగా ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా సరైన స్టేట్మెంట్ కావడము జరుగుతుంది. కాబట్టి రెండు కూడా మనకు గణిత అభ్యసన వనరులకు సంబంధించినటువంటి సరైన స్టేట్మెంట్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. 5E అభ్యసన నమూనాలోని క్రింది సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. 5E అభ్యాస నమూనాలో క్రింది సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. మరి ఇచ్చినటువంటి ఇక్కడ అంశాలు ఇక్కడ ఏమన్నట్టు మనకి వరుసగా ఎట్లా అంటే ACBED చూడండి ఇక్కడ. మరి ఫస్ట్ ఏముంది ఇక్కడ నిమగ్నం కావడము. ఫస్ట్ 5E అభ్యసనంలో మొదటి సోపానం ఇక్కడ ఏమంటే నిమగ్నం కావడము, సెకండ్ ఏమంటే శోధించడము, తర్వాత వివరించడము B, తర్వాత D ఏముంది ఇక్కడ మూల్యాంకనం చేయడము, తర్వాత మూల్యాంకనం కాదు E అనమాట విశదీకరించడం, తర్వాత లాస్ట్ది మూల్యాంకనము చేయడము. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ ACBED. కాబట్టి ఫస్ట్ A నిమగ్నం కావడము, సెకండ్ ఏంటంటే తర్వాత శోధించడము, తర్వాత వివరించడము, తర్వాత విశదీకరించడం, తర్వాత లాస్ట్కి మూల్యాంకనము చేయడం. ఇది మనకు సరైన క్రమం అనమాట 5E బోధనా పద్ధతిలో. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో మదింపు చట్రంలోని ప్రధాన విభాగం కానిది ఏది? క్రింది వాటిలో మదింపు చట్రంలోని ప్రధాన విభాగం కానిది ఏదంటే ఇక్కడ దీనికి ఆన్సర్ బోధన అభ్యసన వ్యూహాలు. బోధన అభ్యసన వ్యూహాలు మనకి ఇక్కడ మదింపు చట్రంలోని ప్రధాన విభాగము కానివన్నమాట ఇవి. మరి మదింపు చట్రంలో ఉన్నటువంటి ప్రధాన విభాగాలు ఇక్కడ ఏమనంటే అభ్యసన సూచికలు, మదింపు సాధనాలు, అదేవిధంగా సమీక్ష చేయడం. ఇవన్నీ కూడా మదింపు ప్రక్రియలు, అవన్నీ కూడా భాగాలు అనమాట, మదింపు చట్రంలో భాగాలు. తర్వాత సైన్స్ మెథడ్ చూద్దాం మనము. మరి సైన్స్ మెథడ్లో ఫస్ట్ ఏముందంటే ఇక్కడ క్రింది వాటిలో పరిసరాల విజ్ఞానంలో భాగము. క్రింది వాటిలో పరిసరాల విజ్ఞానంలో భాగాలు ఏమంటే ఇక్కడ మనకి ఇక్కడ ABC ఇచ్చింది ఇక్కడ. మరి ఇందులో సరైన అంశం ఏమిటి ఇక్కడ ABC 3 కూడా అంట. చూడండి ఇక్కడ క్రింది వాటిలో పరిసరాల విజ్ఞానంలో భాగాలు ఏమంటే ఇక్కడ ఫస్ట్ ఏముంది ఇక్కడ పరిసరాన్ని గురించి తెలుసుకోవడము, తర్వాత పరిసరం ద్వారా నేర్చుకోవడము, తర్వాత పరిసరం కోసము నేర్చుకోవడము. ఈ 3 కూడా పరిసరాల విజ్ఞానంలో భాగం కావడం జరుగుతుంది. మరి ఫస్ట్ ఏముందంటే పరిసరాన్ని గురించి తెలుసుకోవడము, పరిసరం ద్వారా నేర్చుకోవడం, అదేవిధంగా పరిసరం కోసము నేర్చుకోవడం. ఈ 3 కూడా పరిసరాల విజ్ఞానంలో భాగం కావడం జరిగింది. తర్వాత చూద్దాం. తర్వాత క్వశ్చన్, జ్ఞానాత్మక అభివృద్ధి ఈ వయసులో పిల్లల భావోద్వేగ స్థాయిలను ప్రభావితం చేయవచ్చు. జ్ఞానాత్మక అభివృద్ధి ఏ వయసులో ఉన్నటువంటి పిల్లల భావోద్వేగ స్థాయిలను ప్రభావితం చేయవచ్చు అంటే దీనికి ఆన్సర్ ఏమంటే 8 నుండి 12 సంవత్సరాలు. 8 నుండి 12 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలలో జ్ఞానాత్మక అభివృద్ధి భావోద్వేగ స్థాయిలను ప్రభావితము చేయవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అభ్యసనకు ప్రధాన ద్వారాలు అని వీటికి పేరు. అభ్యసనకు ప్రధాన ద్వారాలు వీటికి పేర్లు అంటే జ్ఞానేంద్రియాలకు పేర్లు కావడము జరుగుతుంది. కాబట్టి జ్ఞానేంద్రియాలు ఏమంటారంటే అభ్యసనకు ప్రధాన ద్వారాలని అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో విజ్ఞాన శాస్త్రంలోని విషయంతో పాటు శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను కూడా బోధించడానికి అత్యంత అనుకూల పద్ధతిని గుర్తించండి. చూడండి ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఏమంటే చారిత్రక పద్ధతి. చారిత్రక పద్ధతి ద్వారా ఏం చేస్తాం మనము విజ్ఞాన శాస్త్రంలోని విషయంతో పాటు శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను కూడా బోధించడానికి అత్యంత అనుకూలమైనటువంటి పద్ధతి ఏమంటే ఇక్కడ చారిత్రక పద్ధతి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తెలంగాణ రాష్ట్ర EVS పాఠ్యపుస్తకాలలో ప్రతి పాఠం చివరిలో నేను వీటిని చేయగలను అనేటువంటి అభ్యాసము దీనికోసం ఉద్దేశించబడింది. దేనికోసం అంటే అది స్వీయ మూల్యాంకనము. స్వీయ మూల్యాంకనం కోసం, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కోసము EVS పాఠ్యపుస్తకాలలో చివరి పేజీలో ఉన్నటువంటి నేను వీటిని చేయగలని ఉన్నటువంటి ఆ యొక్క అంశాలు స్వీయ మూల్యాంకనం కోసం ఉద్దేశించబడినవని కూడా. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో పారదర్శక అపారదర్శక పదార్థాలను రెండింటిని ప్రదర్శించడానికి ఉపయోగపడేటువంటిది ఏది? మరి క్రింది వాటిలో పారదర్శక అపారదర్శక పదార్థాలను రెండింటినీ కూడా ప్రదర్శించడానికి ఉపయోగపడేటువంటిది ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సరు ఎపిడయాస్కోప్ అనమాట. ఎపిడయాస్కోప్ అనేటువంటిది మనకు పారదర్శక అపారదర్శక పదార్థాలను ప్రదర్శించడానికి ఉపయోగపడేటువంటి సాధనం అనమాట. తర్వాత ఇప్పుడు సోషల్ మెథడ్ చూద్దాము. సోషల్ మెథడ్ ఏముందంటే ఇక్కడ పరిసరాల విజ్ఞాన భావనకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో సరైనవి ఏవని ఇక్కడ పరిసరాల విజ్ఞానం భావనకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో సరైనవి ఏవి? మరి ఇచ్చినటువంటి 3 ABC స్టేట్మెంట్ ఇక్కడ మనకి కరెక్ట్ ఏమంటే ఇక్కడ A మరియు C మాత్రమే అంట. మరి ఏముంది కూడా ఇక్కడ పరిసరాల విజ్ఞానము EVS అనేటువంటి పాఠ్య విషయము పరిసరాలను గూర్చి మానవులందరికీ సరైనటువంటి అవగాహన కల్పించుటకు తోడ్పడుతుంది. సో మొదటి స్టేట్మెంట్ కరెక్ట్. మరి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ C స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి C చూద్దాము. సాంఘిక పరిసరంలో కోటలు, కళావేదికలు, ఆనకట్టలు, సాంస్కృతిక కేంద్రాలు వంటివి ఉంటాయి.
ఇది కూడా మనకు సరైన స్టేట్మెంట్ కావడం జరుగుతుంది. కానీ బి ఏమి ఇచ్చినాడు ఇక్కడ, భౌతిక పరిసరాన్ని మానవ నిర్మిత పరిసరం అని కూడా పేర్కొంటాడు. ఇది రాంగ్ అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఏ తర్వాత సి స్టేట్మెంట్ రెండు కూడా కరెక్ట్ అనమాట. ఇక్కడ ఇవి పరిసరాల విజ్ఞానం భావనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్. మళ్ళీ చూద్దాం మనము. పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ అనేటువంటి పాఠ్య విషయము పరిసరాలను గురించి మానవులందరికీ సరైనటువంటి అవగాహన కలిగించడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా సాంఘిక పరిసరంలో కోటలు, కళావేదికలు, ఆనకట్టలు, సాంస్కృతిక కేంద్రాలు వంటివి ఉంటాయి. ఇది రెండు కూడా కరెక్ట్ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కారణాలు చెప్పుట, పూలవనం పెంచుట అను అభ్యసన సూచికలు వరుసగా ఈ విద్యా ప్రమాణాలకు చెందినటువంటివి. మరి దేనికంటే అది భావన, అవగాహన, ప్రశంస, సున్నితత్వము. భావన, అవగాహన, అదేవిధంగా ప్రశంస, సున్నితత్వం చెందినటువంటివి ఈ యొక్క అంశాలు అనమాట. ఇవి కారణాలు చెప్పుట, పూలవనము పెంచుట అనేటువంటి అభ్యసన సూచికలు అనేటువంటివి వీటికి చెందినటువంటివి. ఏంటంటే భావన, అవగాహన, అదేవిధంగా ప్రశంస, సున్నితత్వం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పరిసరాల విజ్ఞానం బోధనకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ బోధనకు సంబంధించినటువంటి క్రింది వాటిని జతపరచాలంటే మనము, మీకు తెలిసిన చాలా ఈజీ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ A4 B1 C2 అనమాట. A4 B1 C2. మరి A4 అంటే ఇక్కడ సో ఎందుకు బోధించాలి అంటే ఎందుకోసం చెప్పండి, అది లక్ష్యాల సాధన కోసము బోధించాలి. ఎందుకు బోధించాలంటే లక్ష్యాల సాధన కోసం బోధించాలి. తర్వాత B ఏముంది ఇక్కడ, ఏం బోధించాలంటే మనము సబ్జెక్ట్, ఇక్కడ పాఠ్య విషయాన్ని బోధించాలి. అదేవిధంగా ఎలా బోధించాలంటే మనము పద్ధతులు, ఉపగమనాల ద్వారా మనం బోధించాలి. కాబట్టి ఏముంది ఇక్కడ, ఏకు 4 కాబట్టి ఎందుకు బోధించాలంటే లక్ష్యాల సాధన కోసం బోధించాలి. ఏం బోధించాలంటే అర్థమైంది ఇక్కడ పాఠ్య విషయం బోధించాలి. అదేవిధంగా ఎలా బోధించాలంటే అర్థమైంది ఇక్కడ పద్ధతులు, ఉపగమనాల ద్వారా మనము బోధించాలి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత ఏముందంటే చిత్రాలు, పటాలకు సంబంధించి ఈ క్రింది వాక్యములలో సరైనవి ఏవి? చిత్రాలు, పటాలకు సంబంధించినటువంటి క్రింది వాక్యములలో సరైనవి ఏమంటే ఇక్కడ దీనికి ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్ ఉన్నాయి. అందులో చూద్దాం. ఇక్కడ మనము ఇందులో ఏసీ మాత్రమే సరైనటువంటి అంట. మరి ఏసీ ఏముంది ఇక్కడ, ఏంటి ఇక్కడ చిత్రాలు, పటాలు రెండు దృశ్య ఉపకరణాలు. మరి సి ఏముంది ఇక్కడ, పటంతో పోలిస్తే చిత్రము పరిధి చాలా తక్కువ. కాబట్టి ఇది రెండు కూడా కరెక్ట్. అంటే ఇక్కడ చిత్రాలు, పటాలకు సంబంధించినటువంటి సరైన వ్యాఖ్యలు ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే ఇక్కడ చిత్రాలు, పటాలు రెండు కూడా మనకు దృశ్య ఉపకరణాలు. అదేవిధంగా పటంతో పోలిస్తే చిత్రము చాలా తక్కువ పరిధిని కలిగి ఉంటుంది. కానీ బి ఏముంది ఇక్కడ, చిత్రాలు, పటాలు రెండు పట భాషను కలిగి ఉంటాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత ఏమందంటే తరగతి గదిలో సమాచార సాంకేతిక జ్ఞానాన్ని, ఐసీటీని, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలకు సంబంధించి క్రింది వాక్యంలో సరైనవి ఏమిటి? మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఏసీ కరెక్ట్ అంటే ఇక్కడ కూడా. మరి ఏంటంటే ఇక్కడ సమాచార సాంకేతిక పరిజ్ఞానం బోధనలో సృజనాత్మకతను పెంపొందిస్తుంది. సమాచార సాంకేతిక పరిజ్ఞానము బోధనలో సృజనాత్మకతను పెంపొందిస్తుంది. అదేవిధంగా సీఎం ఇచ్చింది ఇక్కడ, ఇది పిల్లలలో సరైన అభ్యసనానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఐసీటీకి సంబంధించి 2 స్టేట్మెంట్లు ఇక్కడ కరెక్ట్ అనమాట. ఒకటోది ఏమంటే సమాచార సాంకేతిక పరిజ్ఞానం బోధనలో సృజనాత్మకతను పెంపొందిస్తుంది. అదేవిధంగా ఇది పిల్లలలో సహకార అభ్యసనానికి అవకాశం కల్పిస్తుంది. కానీ రాంగ్ ఏమి చెప్పండి ఇక్కడ, ఇది వైవిధ్యమైన బోధనకు ఒకే మార్గం ద్వారా అందించడానికి తోడ్పడుతుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట, బి అనేటువంటిది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్. కొలంబస్ వంటి అన్వేషకుల గురించి సమాచారాన్ని సేకరించండి అను ప్రశ్న ఈ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించబడినటువంటిది. మరి దేనికోసం అంటే సమాచార నైపుణ్యాలు, అదేవిధంగా ప్రాజెక్టు పని. కాబట్టి కొలంబస్ వంటి అన్వేషకుల గురించి సమాచారాన్ని సేకరించినటువంటి క్వశ్చన్ దేని కింద వస్తుందంటే ఏ విద్యా ప్రమాణం కిందకి వస్తుందంటే అది సమాచార నైపుణ్యాలు, అదేవిధంగా ప్రాజెక్టు పని కిందకి రావడం జరుగుతుంది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.